హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ బీఆర్ఎస్లో కవిత గారు లెటర్ అయితే ప్రకంపనలు క్రియేట్ చేసినట్టుగా తెలుస్తుంది. నిన్న ఎయిర్పోర్ట్లో కూడా ఆ లెటర్ నేనే రాశాను, కేసీఆర్ గారు చుట్టూ దయ్యాలు ఉన్నాయి, ముందు వాటిని పంపించేయాలంటూ కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు చర్చ జరుగుతుంది, అసలు ఎవరి దయ్యాలు, ఎవరి గురించి ప్రస్తావించింది కవిత గారు అని చెప్పేసి. మరోవైపు కవిత గారు కూడా అసలు రాజకీయాల నుంచి తప్పుకోవాలంటూ ప్రెషర్ వస్తుందంటూ కూడా తెలుస్తుంది. సార్ అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్లో? మరి నిన్న కవిత అమెరికా నుంచి వచ్చింది. లాస్ట్ ఈ నెల 16వ తేదీ అమెరికా వెళ్ళింది. వాళ్ళ అబ్బాయి ఆదిత్య కాన్వొకేషన్కి వెళ్ళినట్టుగా చెప్పింది. దాని తర్వాత అమెరికాలో ఉన్నప్పుడే నిన్న ఎర్లీ మార్నింగ్ ఆమె రాసినట్టుగా చెప్తున్న 7 పేజీల లెటరు లీక్ అయింది. ఆ లెటర్లో ప్రధానంగా ఏముందంటే ఎల్కతుర్తి జరిగిన సభ ఏదైతే ఉందో, అంటే 25 ఏళ్ళు సిల్వర్ జూబ్లీ బీఆర్ఎస్ సభలో కేసీఆర్ మాట్లాడిన స్పీచ్ మీద ప్రధానంగా ఆమె ఫోకస్ చేసింది. అందులో పాజిటివ్ అంశాలు కొన్ని ఉన్నాయి, అట్లాగే నెగిటివ్ అంశాలు కొన్ని ఉన్నాయి. నేను గ్యాదర్ చేసిన సమాచారం మేరకు మీకు తెలియజేస్తున్నానని హాయ్ డాడీ అని చెప్తూ రాసింది. అందులో పాజిటివ్ అంశాలు పక్కన పెడితే నెగిటివ్ అంశాల మీద ఇప్పుడు ఫోకస్ ఎక్కువగా జరుగుతుంది. నెగిటివ్ అంశాలు ఏంటంటే, ఒకటి మేజర్ పాయింట్లు 2 చెప్పింది ఆమె నెగిటివ్ అంశాల్లో. ఒకటి, బీజేపీ మీద 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలేదు. బీజేపీని టార్గెట్ చేసి ఉండాలి, ఎందుకంటే వ్యక్తిగతంగా నేను చాలా బాధపడ్డాను బీజేపీ వల్ల. సో మీరు అది టార్గెట్ చేయలేదు. దానివల్ల ఏమవుతుందంటే, మన బీఆర్ఎస్ బీజేపీకి మధ్య ఒక రహస్య ఒప్పందం ఉందని కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రజలు కూడా నమ్ముతున్నారు, మన వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్ ఉంది. సో మీరు దాని మీద ఎక్కువ మాట్లాడాల్సి ఉంది అని చెప్పింది. అలాగే రెండో పాయింట్ వచ్చి, సామాజిక న్యాయం జరగలేదు 10 ఏళ్లలో అని చెప్పింది. అది పెద్ద విషయం, ఎందుకంటే బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకుంటుండేదే మేము తెలంగాణలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాము, మా వల్ల అనేక సామాజిక మార్పులు జరిగాయనేది బీఆర్ఎస్ చెప్తుంటే, ఈమె అసలు సామాజిక న్యాయమే జరగలేదనేది చెప్పింది. అంటే కేసీఆర్ పాలన దారుణంగా ఫెయిల్ అయిందని ప్రతిపక్షాలు చేస్తున్న వాదనని ఈమె బలం చేకూర్చే విధంగా దాంట్లో రాసినట్టుగా చెబుతున్నారు. అట్లాగే మీ చుట్టూ చాలామంది పాత వాళ్ళు చేరారు, వాళ్ళు వేరే వాళ్ళని రానివ్వట్లేదు అనే ఒక థర్డ్ పాయింట్ కూడా ఆమె చెప్పింది. అంటే మామూలుగా మనకి ఇక్కడ జగన్ని కంపేర్ చేస్తే జగన్కి కేసీఆర్కి ఒకే ఇది కనిపిస్తుంది. అంటే కోటరీ జగన్ చుట్టూ ఉందనేది జగన్ మీద ప్రధాన విమర్శ. అట్లాగే కేసీఆర్ చుట్టూ కూడా ఒక కోటరీ ఉంది, వాళ్ళు రానివ్వట్లేదు అనేది ప్రధానమైన విమర్శ. అయితే ఈ లెటరు ఆమె రాయలేదు, ఇది రేవంత్ రెడ్డి బ్యాచ్ క్రియేట్ చేసిన లెటర్ అని బీఆర్ఎస్ వాళ్ళు నిన్నంతా కూడా దాసో శ్రావణ్ డైరెక్ట్గా అదే చెప్పాడు. నిన్నంతా చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు ఆమె రాయలేదని చెప్పారు. కానీ ఆమె నిన్న ఎయిర్పోర్ట్లో దిగ్గానే ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడింది. ఆ లెటర్లు నేనే రాశాను, ఒక 2 వారాలకు ముందు నేను రాసిన లెటర్స్ ఎలా లీక్ అయినాయి అనేది ఆమె అడుగుతుంది. అంటే నేను లీక్ చేయలేదు, అవి ఎలా లీక్ అయినాయి అది తేలాల్సి ఉందని చెప్తుంది. అట్లాగే కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయనే స్టేట్మెంట్ ఆమె ఇచ్చింది. ఇది ఇప్పుడు ప్రకంపనలు లేపుతుంది. అంటే కేసీఆర్ దేవుడు, ఆమె కేసీఆర్నేమో ఒక పక్క సామాజిక న్యాయం చేయలేదు అని నెగిటివ్ పాయింట్లు అంతా చెప్పింది, మళ్ళీ కేసీఆర్ దేవుడు అంటుంది, అదొక కాంట్రడిక్షను. రెండో కాంట్రడిక్షను, దెయ్యాలు ఉన్నాయని చెప్తుంది. కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరు? కేసీఆర్ చుట్టూ కేటీఆర్ ఉంటాడు, హరీష్ రావు ఉంటాడు, వేముల ప్రశాంత్ రెడ్డి ఉంటాడు, జోగన్పల్లి సంతోష్ ఉంటాడు, వీళ్ళు ప్రధానంగా ఉంటారు. అంటే వీళ్ళు దెయ్యాలని అంటుందా ఆమె? ఎందుకు అంటుంది అంటే, కేసీఆర్ దగ్గరికి ఈమెని వెళ్ళనివ్వట్లేదా వాళ్ళు? కేసీఆర్ కలవడానికి ఈమె అనుమతి లేదా, అందుకనే లెటర్ రాయాల్సి వచ్చిందా? లేకపోతే మామూలుగా ఈమె డైరెక్ట్గా వెళ్ళి కేసీఆర్తోనే ఈ విషయాలు చెప్పుండొచ్చు, దానికి లెటర్ రాయాల్సిన అవసరం లేదు. సో లేదు, ఒక డ్రాఫ్ట్ లాగా ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళి క్లియర్గా డీటెయిల్గా ఇచ్చి, నేను నా పరిశీలనలో ఈ పాజిటివ్ పాయింట్స్, ఈ మైనస్ పాయింట్స్ సభకు సంబంధించి ఉన్నాయనేది చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక పెద్ద కార్యక్రమం జరిగినప్పుడు, పొలిటికల్ కార్యక్రమం, సభ కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాని మీద రివ్యూ అనేది వాళ్ళు తీసుకుంటారు. అంటే ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, ఎలా ఉంది, ఏం జరిగింది, ఏం తప్పులు జరిగాయి, నెక్స్ట్ మనం ఈ తప్పుల్ని రిపీట్ చేయకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ ఎవరైనా కూడా తీసుకుంటారు, రివ్యూ అనేది జరుగుతుంది. సో అలాగా ఈమె రివ్యూ చేయడం తప్పులేదు, కానీ చేసిన మెథడు కొంత కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇది ఆమె ఇలాగ లెటర్ ఎందుకు రాసింది? కేసీఆర్తో డైరెక్ట్గా కలిసే పరిస్థితి లేదా, ఆమెను అడ్డుకుంటున్నారా, ఎవరు అడ్డుకుంటున్నారు, ఈ ప్రశ్నలన్నీ చాలా వస్తున్నాయి. అలాగే
మామూలుగా కేసీఆర్ మీద గతంలో కూడా 10 ఏళ్లుగా పరిపాలించినప్పుడు కూడా ఆయన ప్రజలకు అందుబాటులో లేడు. అసలు సెక్రటేరియట్కి రావడం మానేసి చాలా కాలమైంది. దాని తర్వాత చాలా మందికి కూడా ఆయన అపాయింట్మెంట్లు ఇవ్వడం అన్న ఇది, అసలు తనకు ఒకసారి నచ్చకపోతే వాళ్ళ మీద పగబడతాడు, వాళ్ళ మీద నిఘా పెడతాడు. ఇవన్నీ కూడా అప్పుడు బయటకు వచ్చాయి. తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక బిగినింగ్లో ఈ ఫోన్ ట్యాపింగ్ వచ్చినప్పుడు కూడా చాలా షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. కేసీఆర్ ప్రత్యర్థుల మీద, జర్నలిస్టుల మీద, పౌర హక్కుల సంఘాల నాయకుల మీద, మిగతా వాళ్ళ మీద పెట్టడమే కాకుండా తన సొంత పార్టీలో కూడా కొంతమంది మీద నిఘా పెట్టాడనే విషయం కూడా బయటకు వచ్చింది. అంటే కేసీఆర్ ఏంటంటే చుట్టూ ఉన్న వాళ్ళని ఎవరిని చాలా నమ్మడు, అతను ప్రతి ఒక్కరి మీద నిఘా పెట్టి ఉంటాడు. సో దానివల్ల చాలామంది వ్యతిరేకం అయ్యారు అనేది కూడా గతంలో వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఒక ఈమెను అసలు రాజకీయాల నుంచి విరమించుకోమని ప్రెజర్ వస్తుంది అన్న వార్త బయటకు వచ్చింది. ఎందుకంటే ఈమె వల్లనే కేసీఆర్ తలదించుకోవాల్సి వచ్చింది. ఈమె ఢిల్లీ కుంభకోణంలో ఇరుక్కోపోతే కేసీఆర్ పరిస్థితి వేరేగా ఉండేది. బీజేపీకి తలొగ్గాల్సిన పరిస్థితి రావడానికి కారణం కవితే అన్న ఇది ఉంది. అందుకనే కవిత మీద కోపంతోనే 6 నెలలుగా జైల్లో ఉన్న ఒక్కసారి కూడా కేసీఆర్ వెళ్ళి చూడలేదు. ఎవరైనా 6 నెలలు తన కన్న కూతురు, ముద్దుల కూతురు అని అనేక సార్లు చెప్పాడు. అటువంటి ముద్దుల కూతురు తప్పు చేసిందా లేదా అనేది పక్కన పెడితే, జైల్లో ఉన్నప్పుడు కనీసం వెళ్ళి మానవతా దృక్పథంతో తల్లిదండ్రులు వెళ్ళి ఆమెను కూతురుని చూసి పలకరించి రావాలి. అది చేయలేదు. సో అంటే క్లియర్గా కేసీఆర్కి కవిత మీద కోపం ఉంది. అందుకని ఆమెను దూరం పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఈమె వల్లనే మనకు తలనొప్పులు వచ్చింది అనేది కేసీఆర్ భావిస్తున్నాడు. ఈమెమనుకుంటుంది, మీరు చెప్తేనే కదా ఢిల్లీకి వెళ్ళాను, ఎంపీగా అక్కడ ఢిల్లీకి వెళ్ళి మన బీఆర్ఎస్ తరఫున అక్కడ నేను పనిచేశాను. సో ఇప్పుడు నన్ను అలాగే ఇరికించినప్పుడు మీరెందుకు నన్ను కాపాడట్లేదు, మీరెందుకు వదిలేశారు, మీరెందుకు 6 నెలల పాటు నన్ను జైల్లో ఉంచడానికి అనుమతించారు, మీరెందుకు డీల్ చేసుకోలేదు అనేది ఆమె కోపం అన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఆమె మెల్లమెల్లగా షర్మిలగా మారుతుందా, షర్మిల ఎలాగైతే జగన్కి యాంటీ అయిపోయిందో ఈమె కూడా కేటీఆర్కి యాంటీ అవుతుందా, కేటీఆర్కి ఈమె మధ్య గొడవలు ఉన్నాయా, ఆల్రెడీ కేటీఆర్కి హరీష్ రావుకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరు వారసుడు అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు ఈమె రెడీ అయింది. అక్కడంటే జగన్ది అది పార్టీ కాబట్టి జగన్ ఆమెను వ్యతిరేకించినా పర్వాలేదు. ఇక్కడ కేసీఆర్ది పార్టీ అనుకుంటే ఇప్పుడు కేసీఆర్ పిల్లల మధ్య వారసత్వ గొడవ అనేది స్టార్ట్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఈ ముగ్గురు మధ్య స్టార్ట్ అయితే పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఆమె ముందున్న ఇదేంటి, ఒకటి బీఆర్ఎస్లోనే ఉంటూ పోరాడడం, 2 ఆమె తన అభిప్రాయాలను ఓపెన్గా చెప్పింది కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఓపెన్గా రియాక్ట్ అవుతాడా, సైలెంట్గా ఉంటాడా, కేటీఆర్ దీని మీద మాట్లాడతాడా, ఇవన్నీ ఈ రోజు కానీ రేపు కానీ తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఇక మూడోది ఏంటంటే ఈమె బయటకు వచ్చి ఇటు బీజేపీలోనో కాంగ్రెస్లోనో చేరాలి. 4వది ఏంటంటే సొంత పార్టీ, షర్మిల ఎట్లయితే పార్టీ పెట్టిందో అలాగా ఈమె కూడా పార్టీ పెట్టి రెడీ అవ్వాలి. అప్పుడు పార్టీ పెట్టి ఆ పార్టీ వేరే వాళ్ళతో ఆమె టైఅప్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది ఏవి జరిగినా కూడా కేసీఆర్కి బీఆర్ఎస్కి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికి కూడా కేసీఆర్ జనంలోకి రావట్లేదు, బయటికి వచ్చి ఆయన ఉద్యమాలు చేయటమో ఇంకోటే చేయట్లేదు, సైలెంట్గా ఆయన ఫామ్ హౌస్కే పరిమితమై ఎప్పుడో ఒకసారి బయటకు వస్తున్నాడు తప్ప అసలు రావట్లేదు. అక్కడికే పిలిపించుకొని అందరిని మాట్లాడడం జరుగుతుంది. సో అంటే ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ప్రజల్లో వస్తున్నా ఆ వ్యతిరేకతను ఒక ప్రజా ఉద్యమాలుగా, ఆందోళనగా మార్చే పని బీఆర్ఎస్ చేయట్లేదన్న విమర్శ బీఆర్ఎస్ మీద, ముఖ్యంగా ఆయన మీద ఉంది. ఎందుకంటే ఆయన అసెంబ్లీకి రాకపోవడం, సో ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన అధికారంలో ఉన్నట్టుగానే బిహేవ్ చేయడం. ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రజల మధ్య ఉండాలి, ప్రజల మధ్య ఉండి పోరాడాలి. ఆ మధ్య కూడా రాధాకృష్ణ కంపేర్ చేస్తూ ముగ్గురు సీఎంలుగా ఉండి ప్రతిపక్షంలోకి వెళ్ళినప్పుడు ముగ్గురు ఎలా బిహేవ్ చేశారని ఇటు కేసీఆర్ని, చంద్రబాబుని, జగన్ని కంపేర్ చేస్తూ చంద్రబాబుకు 2 ఏళ్ళు పట్టింది, కేసీఆర్ 1 ఇయర్ అయినా బయటకు రాలేదు, జగన్ ఒకడే 4 monthsలో బయటకు వచ్చి ఆయన ప్రజల్లో తిరుగుతున్నాడు అనేది కంపేర్ చేశాడు. సో ఎప్పుడైనా ప్రతిపక్ష నాయకులు ప్రజల్లో ఉండాలి, ప్రజా ఉద్యమాల్లో భాగం అవ్వాలి, వీళ్ళే ఉద్యమాలు చేయాలి. ఆ పని చేయకుండా ఆయన ఉండడం అనేది ఆయనకు ప్రధానంగా ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు కవిత ఎలిమెంటు చిన్నగా మొదలై కవిత అసంతృప్తి స్టార్ట్ అయింది.